ఇవి కాదా ఈ రోజుల్లో? ఎవడనో వంకెట్టి ఎడుతాం ఎందుకండి? వార్ల పడిపోయి ఈవేళ ఎవడెదురొచ్చాడో ఆడదే తప్పు, లేకపోతే నక్షత్రం తప్పు, ఆ తప్పు కాదు. మన హృదయం సరిగ్గా ఉంటే బ్రతుకు బాగుంటుంది. ఆమె చెప్పండి. భర్త భార్యను ప్రేమించాలంటే భార్య ఏం రాసుకోవాలమ్మా చెప్పరా? రాసుకొచ్చినప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ, లిప్స్టిక్, కళ్ళుకి రంగు, పెదాలకు రంగు, చెవులకు రంగు, మొత్తం ఒళ్ళంతా రంగులు కాదు భర్తనే ఆకర్షించేది. నువ్వు మంచి మనసుతో ఆయన కష్టంలో వచ్చినప్పుడు ఒక్క నవ్వు కుదేలైపోతాడు. ఒక్క నవ్వు, వీళ్ళు నవ్వరు, భర్తను చూసి నవ్వరు, జబర్దస్తి చూసి పల్టికంతా. అదంతా బూతులమయం. గవర్నమెంట్ కూడా ద్వేషిస్తుంది దాన్ని, కానీ అవి చూసి ఎంత ఆనందము. ఆ నవ్వు, నీ భర్త ఎదురకుండా నవ్వు, సంసారం బాగుంటుంది. హల్లెలూయా. దేవుడు నవ్విచ్చాడు. తర్వాత ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, మన జీవితాన్ని మనమే కట్టుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, మూఢురాలు తన ఇల్లు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. ఇల్లు అంటే పెళ్ళి అంటే ఇల్లుతో సమానం అండి. ఇప్పుడు ఇల్లు కట్టారు, ఆ ఇల్లు నిలబెట్టుకునే కృప భార్యకి జ్ఞానం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం. కొంతమంది ఆడవాళ్ళు దెబ్బలాడుతుంటే చూస్తాను, ఉండరా నీ అంత చూస్తానా, నన్ను కొడతావా, ఏది భర్తనే ఉండరా అంట. ఏంటంట, ఉన్నారా అటువంటి వాళ్ళు? ఉండరా నీ అంత చూస్తాను, ఉండరా, నన్నే కొడతావా, మా బాబు తీసుకొస్తానంటది. ఇక్కడ బాబు ఏం చేస్తాడు చెప్పండి? ఈ మధ్య బాబులు కూడా తిన్నగుంటలు. ఏమన్నాడే, ఏంటి నీ మీద చెయ్యొత్తాడా, ఆడంతు చూస్తానట, ఆడంతు చూస్తే నీ కోడలు, నీ కూతురు విధవరాలైపోద్దాయా? కోపము పగ తప్ప కుటుంబం నిలబెట్టాలన్న బాధ్యత లేదు అనుకుంటారు వీళ్ళు. భర్తను కొట్టేస్తే అల్లుని కొట్టేసి సరిపోద్ది అనుకోడు. కాదు, నీకు దమ్మున్న తండ్రి అయితే ఆ పిల్లకు మంచి చెప్పు. ఒక అమ్మాయి ఇలా ఫోన్ చేసిందంట పెళ్ళైన తర్వాత, అమ్మ 3 నెలలు ఎంతో అయింది కాపురానికి వెళ్ళి, అమ్మ ఇక్కడ మీ అల్లుడితోటి నేనే ఆగలేకపోతానే, ఇంటికి వచ్చేస్తానే అందండి. ఈ మధ్య ఇంటికి వచ్చేది బాగా సరదా అయిపోయింది. 3 నెలలకే ఇంటికి వచ్చేస్తుందంట. 30 లక్షలు 30 కోట్లు ఖర్చు పెట్టింది, బాధ్యత లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అందుకని పెళ్లి యొక్క బాధ్యత చెప్పాలి. అందుకని చెప్తున్నా, పెళ్ళి అంటే ఏదో సరదాగా కాదు. ఇంటికి వచ్చేస్తున్నాను. ఆ తల్లి గురించి నాకు ఎంతో సంతోషం. నేను చెప్పిన తర్వాత చెప్పకూడదు. ఆ తల్లి ఏమన్నాడు, ఇప్పుడు తల్లులు ఏమంటారు, వచ్చేయ్యా మీ నాన్న పంపిస్తానా, తర్వాత నెక్స్ట్ మన పెద్దలు పంపిస్తానా, తర్వాత ఇంక ఎమ్మెల్యే లోకైపు ఎమ్మెల్యే గారు కూడా వచ్చేస్తారు. ఎమ్మెల్యే గారు మీ గొడవలకి తీర్పు తీర్చడానికి ఎమ్మెల్యే గారా? అసలు మన కుటుంబ గొడవల్లోకి బయట వాళ్ళు రావచ్చా? గుప్పుగా ఉండాలి. కాబట్టి ఆ తల్లి అందంట, అమ్మా నువ్వు అక్కడ నీ భర్తతో ఏగలేకపోతున్నాను అంటున్నావు, నువ్వు మా ఇంటికి వస్తే నీతో నేనే ఏగలేని తల్లి అందంట. అలా చెప్పే తల్లిలు ఉండాలండి. అంతేగాని వచ్చేయమ్మా ఆడి పని చూద్దామంటే ఏం చూస్తారండి? సంసారం చేసుకుని. నేను ఆ పెళ్లి కూతురు లాంటి వారి పిల్లలకి చెప్తున్నాను, భర్తను విడిచిపెడితే మీకు బ్రతుకులు విలువ ఉండదు. తల్లి పిలుస్తుంది, వచ్చేయమ్మా ఇంటికే అంటది, కానీ 2 రోజులు బాగా చూస్తుంది, 3వ రోజుని ఏం చేయనమ్మా భర్తను చూసి వచ్చింది, నా నెత్తి మీద కూర్చుంది. వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, ఏ అమ్మ మీ అమ్మాయికి పెళ్ళి అయింది, అత్తవారింటి కాడ ఎక్కడ ఉంది ఏంటంటే, వాళ్ళు అడుగుతున్నప్పుడు పక్కకి వెళ్ళి గుండె పగిలిలాగా ఏడుస్తుంది. ఏ మనిషి? వచ్చేయమని చెప్పిన మనిషి. ఆ రోజే వద్దమ్మా రావద్దు. అందరి జీవితాల్లో ఉంటాయి కష్టాలు. పెళ్ళైన కొత్తలో జత కుదరక, లేకపోతే మనసులో అర్థం చేసుకున్నప్పుడు కష్టాలు ఉంటాయి. చిన్న కష్టానికి భర్తను వదిలేయడమే. దీనికి ఎవరో సమాధానం చెప్పట్లేదు. మా ఊర్లో పెద్దలు అంటారు, కానీ ఇక్కడ పెద్దలు కాదు ఉండేది. మా ఊర్లో పెద్దల సంగతి, ఒరే సంఘమేంట్రా అంటారు. ఏంటంటే వాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకున్నారంట, మనం వెళ్ళి కలుపుదామని వస్తారు. పాపం మధ్యాహ్నం 4 గంటలు కూర్చుంటాడు, సాయంకాలం 6 గంటల వరకు వాగ్వాదాలు అవుతున్నాయి. విడుదు అమ్మాయి నమస్కారం అమ్మా ప్లీజ్ వినండి అమ్మా. చూసారా మధ్యలో ఆపితే కరెంట్ ఆగిపోయింది. నాకు మాట్లాడకూడదు, మంచిది. పెద్దలు కూర్చుంటారు పాపం, కట్టల పెద్దల మాట వినాలి. మాట్లాడి సాయంకాలం కంటారు, ఒరే కలిపేంటంటే ఉండవా ఇంకా మాట్లాడవలసిన వాయిదా వేయండి అంటాడు. వాయిదా వేయండి. ఏం వేయాలా? వాయిదాలు వేస్తారండి. కోర్టు వాయిదాలు వేస్తుంది. ఈ వాయిదాలు అయ్యే కొలత ప్రేమ తరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎమ్మెల్యే గారును వాళ్ళు తగు వాయిదా వేసేసి వచ్చేస్తూ ఉన్నారు. వినండి, మనం కలపడానికి వచ్చే పెద్దలు ఎలా మాట్లాడతారు. మా ఇంటి పక్క నుంచి వెళ్ళాలి. ఆ ఎమ్మెల్యే గారితో కూడా వచ్చిన పెద్ద అంటున్నాడు, అయ్యగారు
ఈ పెళ్లి కొడుకు ఈవిడే కాదండి ఇంకా ఇద్దరున్నారు అన్నాడు. ఆ ఎమ్మెల్యే అన్నారు అనలేదు, ఉండనివరా, ఎంతమంది ఉంటే అన్ని ఓట్లు మనకే వస్తాయన్నాడు ఆయన.